హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య స్మార్ట్ స్టడీ సెంటర్. మరి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చానండి. మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి అయితే ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గాయస్. మరి తెలుగు వారికి అయితే ఇది ఒక బంపర్ ఆఫర్ అండి. ఇది టోటల్గా మనకి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే కనుక 5,138 వేకెన్సీస్ అయితే మనకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి గాయస్. మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మనకి మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి. ఇండివిజువల్గా ఎవరైనా కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ గాయస్. రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని అయితే ఫాలో చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అస్సలకి మిస్ అవ్వద్దు. ఇలాంటి నోటిఫికేషన్స్ ఇక నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ అయితే చేస్తానండి. మరి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్తే కనుక మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మొత్తం 5,138 వేకెన్సీస్ తోటైతే ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. అప్రెంటిస్ అంటేనే ఏదో ఒక జాబ్ కాదు కదా అని అనుకుంటూ ఉంటాం. ఎస్, నేను కూడా ఒప్పుకుంటాను అది. మరి ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయితే అక్కడికి వెళ్ళి బ్యాంకింగ్ ఆపరేషన్స్ మీద ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది గాయస్. మరి చక్కగా మీరు కూడా అక్కడ ఉండి వర్క్ చేయొచ్చు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకి చాలా వ్యాలిడ్ అయితే ఉంటుంది, చాలా కౌంట్ అయితే అవుతుంది. మరి ఆఫ్టర్ ట్రైనింగ్ అయ్యాక మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. అది పట్టుకొని మనకి ఫుల్ టైం రోల్లోకి డిఫరెంట్ బ్యాంక్స్లో కానీ మరి వేరొక సెక్టర్ జాబ్ వచ్చినా కూడా మీరు ట్రైనింగ్ చేస్తే మీకే ఫస్ట్ కన్సిడరేషన్ అనేది ఇస్తారండి. మరి తప్పకుండా అయితే మిస్ అవ్వద్దండి. తప్పకుండా అందరూ కూడా అప్లై చేసి, మినిమం క్వాలిఫికేషన్ ఉన్న అందరూ కూడా అప్లై చేసేయండి. సో మనం అప్లికేషన్ డీటెయిల్స్లో కనుక చూసుకున్నట్లయితే మరి వీటి యొక్క పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్. సో మీరేంటంటే జనరల్ గ్రాడ్యుయేట్స్ బీకామ్ కానీ బీఎస్సీ ఏది జనరల్ డిగ్రీ బీటెక్ బీఈ ఏది చేసినా కూడా ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్. సో షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ కూడా ఉండాలండి ఖచ్చితంగా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్స్ వచ్చి బిగిన్ 8th February 2026 నుండి మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th February 2026. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది గాయస్. మరి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 5,138 పోస్టులు అయితే మనకి రిలీజ్ అయ్యాయండి. మరి పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్ అండి. మరి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 944 రూపాయలు అయితే ఉంటుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఫీమేల్కి అయితే 236 రూపాయలే గాయస్. మరి ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వాళ్ళకైతే 708 రూపాయలు గాయస్. మరి అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ ఓన్లీ ఉంటుందండి. మరి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ March 2026లోనే ఉండొచ్చు గాయస్. మరి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 12,300 రూపీస్ టు 15,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే 12 months అయితే ఉంటుందండి. దట్ మీన్స్ 1 year అయితే అది. సో ఎవ్రీ మంత్ స్టైఫండ్ అయితే వస్తుంది గాయస్. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 28 years గాయస్. సో తప్పకుండా అందరూ కూడా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. మన ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి pnb.bank.in. సో www.pnb.bank.in. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ నేను ప్రతి ఒక్క రోజు కూడా అప్లై చేస్తానండి. పోస్ట్ డీటెయిల్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.